డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. రీసెంట్గా జరిగిన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే సెంటర్ స్టే మీద జస్ట్ ఒక 50-55 అవర్స్ ఏమో చెప్పాము. మా స్టూడెంట్స్ అందరు హ్యాపీ, అందరికి కూడా మోర్ దాన్ 20 వచ్చాయి, చాలామందికి 24-25 కూడా వచ్చాయి. ఉన్నారా ఎవరన్నా విన్నవాళ్ళు? శ్రీమేధ స్టూడెంట్సా? సరే, ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ 50. ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? మేడం చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ డేటా. ఇప్పుడే కాదండి, ఐ ప్రూవ్డ్ ఇన్ దిస్ 2008 modified సిలబస్లో ఫస్ట్ రిక్వైర్మెంట్. Few of my students, they got more than 140 out of 150. Highest is 146. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఆర్డీఓలు అయ్యారు. 146 అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ థ్యాంక్స్ సార్, నాకు 143 వచ్చాయి, నాకు ఆర్డీఓ వచ్చింది. మన పేపర్ అలా ఉంటుంది, 50-50 తెచ్చుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కాకపోతే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువగా ఉండకూడదు. సినాప్సిస్ మీద, బేసిక్స్ మీద అవగాహన ఉంటే ఇంకా మీరేమో మాది నాన్ మ్యాథ్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మనం అందరం 10th క్లాస్ వరకు చదివే ఉంటామేమో కదా, ఏ మేడం? 10th అయిపోయి ఉంటుంది కదా. ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం, మెంటల్ ఎబిలిటీవి. కాకపోతే మనకి ఈ టేబుల్స్ రాకపోవడం పెద్ద ఇదొకటి డిమెరిట్. 10 రూపీస్ ఉంటుంది ఈ టేబుల్ బుక్ ఇప్పటికైనా కూడాను. అదొకటి స్క్వేర్స్, కీప్స్, ఇంకా అవి కూడా మీ కోచింగ్ వచ్చేది ఎందుకు మీరు చెప్పారా అంటే మరీ గలీజ్గా ఉంటుంది టేబుల్స్ చెప్పడం బోర్డు మీద. సో టార్గెట్ ఏం లేదండి, మనం ఎక్కువసేపు మన సిలబస్లోకి వెళ్ళినప్పుడు ఇన్డెప్త్గా వెళ్ళిపోతుంది. టార్గెట్ 50 అండి, ఇది నా టార్గెట్. మీరు కనుక కరెక్ట్గా ఒకవేళ కాన్ఫిడెంట్గా నన్ను మీరు ఫాలో అవుతాయి, మీకు అవి ప్రూవ్ చేసి చూపిస్తాను. డౌట్ ఉందా? శంకరెడ్డి సార్ దగ్గర ఎటువంటి డౌట్స్ ఉండవు, నో డౌట్, డెఫినెట్గా తెచ్చుకోవచ్చు అండి. కాకపోతే మనకి ఇంకోటి ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, యాజ్ పర్ ది న్యూ ప్యాటర్న్. అవుట్ ఆఫ్ 30 we had to do 25 questions. Each question carries 2 marks, that is 50 marks. కాబట్టి 5 చాయిస్ ఉంటాయి మనకి. ఆ క్వశ్చన్ రాసే విధానం కూడా అవుట్ ఆఫ్ 30లో ఫస్ట్ హ్యాడ్ టు సెలెక్ట్ దట్. ఏవైతే 25 రాయాలనుకుంటున్నామో వాటిని ఫస్ట్ రాయడానికి ప్రయత్నం చేయాలి. చాయిస్ ఏమన్నా మనం వదిలేయాలనుకుంటే చివరిలో 20 రాయండి, మీకు టైం ఉండి ఓపిక ఉండి రాస్తామంటే రాసేయండి, లేదంటే వదిలేసి. కాకపోతే క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీ. ఫస్ట్, సెకండ్, థర్డ్ చేశారు, 4th డౌట్ ఉంది. సో ఇమీడియట్గా క్వశ్చన్ నెంబర్ 5 రాయండి, 4 రాయొద్దు. ఏ క్వశ్చన్ నెంబర్ ఇవ్వకుండా మనం సాల్వ్ చేసామనుకోండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అనవసరంగా మార్క్స్ పోతాయి. ఇది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మనకి. ఈ 30 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ దిస్ 30, 5 questions will be what you through from what I passage analysis. అవి చివరిలో రాయడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైన మేర. ఈ 25 కనుక ప్రాపర్గా మీరు కరెక్ట్గా చేయగలిగితే నో డౌట్ దాన్ని టచ్ చేయని అవసరం లేదు. ఒకవేళ 1 or 2 questions దీంట్లో లూజ్ అయినా కూడా అక్కడ ఎందుకు అది చెప్తున్నానంటే, ఈ అవుట్ ఆఫ్ 150లో 143, 150, 145, 146 వచ్చిన వాళ్ళకి ఆ 4-5 మార్క్స్ ఎక్కడ పోయాయంటే ప్యాసేజ్ అనాలిసిస్లో పోయాయి. మనం రాసే రైటింగ్ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ వాల్యుయేషన్ చేసేవాడికి అర్థం కాకపోవచ్చు.
సో అక్కడ మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చివర్లో ఈ ప్యాసేజ్ అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో రాయొద్దు ఎట్టి పరిస్థితులు. ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ డేటా కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ నెంబర్స్ వేసి ఒకవేళ షార్టేజ్ వస్తే అవి రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అవుట్ ఆఫ్ 30, 25 నీట్గా చేయగలము అనే ఒక మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇవి చేసేయండి, అవి వదిలేసేయండి. ఎందుకంటే రైటింగ్లో హాఫ్ మార్క్ 1 మార్క్ పోవడానికి అవకాశం ఉంటుంది. హాఫ్ మార్క్ తోటి ఆర్డీఓ కాస్త ఏమవుతున్నాయి, ఏ ఓ దగ్గరికి పోతుందో అది ఎంపీడీఓ కూడా కావచ్చు. ఎందుకు అనవసరంగా పోగొట్టుకోవాలి మనం. సో ఒకవేళ ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ రాకపోతే అవి ప్రయత్నం చేయండి, నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. మనం రాసేటప్పుడు ఏదో రాస్తున్నామని కాదు, వాల్యుయేషన్ చేసేవాడికి అర్థమయ్యేటట్లుగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాటికి వాల్యుయేషన్ చేసేవాడి పేషెన్స్ని మనం చెక్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్ సాలిడ్గా నీట్గా ఉంటే మార్క్స్ మనకు కన్వీనియంట్గా వస్తుంటాయి అనుకూలంగాను. సరే, ఏది ఏమైనా కూడా మనం టార్గెట్ 50 మార్క్స్ అనుకున్నాం. అవుట్ ఆఫ్ దిస్ 30 హ్యాడ్ టు డూ 25. ఒకవేళ టైం ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తాం. కానీ అక్కడ స్కోరింగ్ ఫస్ట్ 25కి తీసుకుంటాడు కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సరే, మనం సిలబస్ మొత్తం ఒకసారి చూస్తే మనకి మొత్తం 3 ఏరియాస్ మీద ఈ యొక్క 50 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లస్ ప్యాసేజ్ అనాలిసిస్. ఈ బోర్డు ఎంతో ఈ మొత్తం కలిపి మనకి 50 మార్క్స్ అండి. దీనిలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూస్తే ఈ ప్యాసేజ్ అనాలిసిస్ నుంచి ఒక ఈచ్ ప్యాసేజ్ ఫాలోడ్ బై either 4 to 5 క్వశ్చన్స్, అంటే మనకి 8 to 10 మార్క్స్ అనేవి ఉంటుంది. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మొత్తం ఇట్ ఈస్ 5 parts. ఇంటర్ప్రిటింగ్ ద డేటా బై యూజింగ్ రేషియో, ప్రపోర్షన్ అండ్ వాటి యావరేజెస్. అంటే బొమ్మల రూపమున ఇవ్వబడిన దత్తాంశముల నుండి నిర్ణయాలు రాబట్టడం అంట. వాటి రాబట్టడంలో కీ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్, రేషియోస్ అండ్ ఆల్సో యావరేజ్. వాటి మీద సినాప్సిస్ అవసరం అవుతుంది. అవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమెటిక్లో వస్తాయి. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే వాటి మీద అప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మరి దీని నుంచి మనకి అవుట్ ఆఫ్ 5 ఫిగర్స్ ఉంటాయి. మనకి ఏమేమి ఉంటాయి? ట్యాబులేషన్, బార్ డయాగ్రమ్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్ అండ్ వెన్ డయాగ్రమ్స్. ఈ 5 వాడి మూడ్ ఆఫ్ సెలెక్షన్ మనకి ఇచ్చాడు చూడండి. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అద్భుతంగా ఇచ్చాడు, మరి దారుణం. ఫిగర్ అంతా చదివిన తర్వాత కింద చూస్తే ఒకటే క్వశ్చన్ కనపడుతుంది. జనరల్గా ఇంటర్ప్రిటేషన్ అంటే అట్లీస్ట్ 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మనం చెక్ చేయాలనుకుంటే అలానే ఇవ్వచ్చు కూడా. 4 ఫిగర్స్ ఇవ్వచ్చు, ఒక్కో దాని కింద 2-3 క్వశ్చన్స్ కూడా అలా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. జనరల్గా అయితే 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సో వాట్ ఆర్ దట్? ట్యాబులేషన్ ఒకటి, లైన్ గ్రాఫ్స్ ఒకటి, పై చార్ట్స్ ఒకటి, తర్వాత బార్ డయాగ్రమ్స్ ఒకటి, వెన్ డయాగ్రమ్స్ ఒకటి. దీని నుంచి అట్లీస్ట్ మనకి 7 to 8 క్వశ్చన్స్, అంటే 14 to 16 మార్క్స్ మనం ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత రీజనింగ్ పార్ట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనకి 2 పార్ట్లు ఉన్నాయి, అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. లాజికల్ ఆల్రెడీ ప్రిలిమినరీలో మీరు దాన్ని ప్రాపర్గా చదివే ఉంటారు. ఇక్కడ అందుకే చెప్పాను నేను, టేబుల్స్ ముఖ్యంగా ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్. వాట్ ఈస్ మీన్ బై నెంబర్ సిస్టమ్, ఆ టాపిక్ కూడా ఉంది. నెంబర్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. జనరల్గా నెంబర్ సిస్టమ్ అంటే 6th, 7th మనం నేర్చుకున్నాం. చిన్న రిలేషన్ ఏంటది?
N is subset of, W is subset of, I is subset of, Q is subset of, R is subset of Cn. This is the number system, classification of what are numbers. C is the nothing but set of complex numbers is the largest system in what a number system. సంఖ్యా వ్యవస్థలో అతి పెద్దది అన్నం. ఇక స్మాలెస్ట్ అనే దాన్ని ఏమంటాం మనం? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఏముంటాయి వాటి కేటగిరీస్ ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంట. వాటిని ధన సంఖ్యా సమితి అంట, సహజ సంఖ్యా సమితి. తర్వాత ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ మీన్స్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ అంటే ఏంటి? రంధ్రం, సున్నాతో మొదలవుతాయి. ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, సున్నాని ఎవరు కనుగొన్నారు అని. 0 వాజ్ డిస్కవర్డ్ బై. చెప్పండి, మ్యాథ్స్ స్టూడెంట్ మరి దారుణం, వెరీ బ్యాడ్. ఏంటంటే కదా, ఆర్యభట్ట కాదు, ఆ బట్ట తర్వాత వచ్చాడు ఆయన, అన్నోన్ ఇండియన్. ఆర్యభట్ట ఆయన చెప్పాడు, ఒక అంకెకు లేదా సంఖ్యకు కుడివైపున 0 రాస్తే 10 రెట్లు అవుతుంది, ఒక అంకెకి ఎడమ వైపున 0 రాస్తే ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటి క్యారెక్టర్స్ అంటే కొన్ని క్వాలిటీస్ వాటి మీద డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. వీటి గురించి మినిమం తెలిసి ఉండాలి మనకి. దాంతోపాటు టైప్స్ ఆఫ్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ వాట్ ఏ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అట్లీస్ట్ మనం మర్చిపోయి ఉంటాం కూడాను. రేపు సిరీస్లో కూడా అడుగుతాడు, ప్రిలిమినరీలో 1, 2 అడిగినట్టుంది. జనరల్గా ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చెప్పాలన్నా కూడా చాలామంది మీలో నియర్ అబౌట్ 70 to 80% తప్పే చెప్తారు. అది మనకు 7th 8th మీరేమో అనుకుంటున్నారు, కానీ మనం అప్ టు 10th వరకు చదివి ప్రాపర్గా ఉంటే అన్నీ వస్తాయి. మనం అవి గాలికి వదిలేసి ఆ సార్ చెప్పింది, ఈ సార్ చెప్పింది, వాళ్ళే ఆ మాస్టర్లు ఒకరికొకరు కాపీ కొడుతూ బుక్స్ రిలీజ్ చేస్తారు. ఆయన బూతులు ఈయన రాస్తూ ఉంటాడు, మనం అవే కాపీ కొట్టి రాస్తుంటాం. ఇంకా మనం ఎప్పుడు సెట్ రైట్ అవుతాం? సరే, ఏదేమైనా కూడా ప్రైమ్ నెంబర్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, హౌ మెనీ కాంపోజిట్స్ ఆర్ దేర్ అప్ టు 100? గుర్తున్నాయా? సో ఈ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ మీద అట్లీస్ట్ మనకి 4 to 6 మార్క్స్ ఈజీగా అడుగుతాడండి. అదే కాంపోజిట్ నెంబర్స్. వాటి తర్వాత హౌ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్, హౌ టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఇన్డెప్త్గా వెళ్తాం కాబట్టి సిరీస్లో వచ్చే ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ లెవెల్లో నీట్గా వెళ్తాం. తర్వాత దీని నుంచి చూస్తే రీజనింగ్లో అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, దీని నుంచి కూడా మనకి 5 to 8 క్వశ్చన్స్ క్యారీ అవ్వడానికి అవకాశం ఉంది. మీరేదో లాజికల్ రీజనింగ్ మీద తెగ ఇస్తాడు అనుకోకండి. ఆల్రెడీ మనకి ప్రిలిమినర్లు ఇచ్చాడు 3 to 4. అవి పెద్ద ఇష్యూ కాదు కూడాను. ఒకవేళ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ 5 to 8 మార్క్స్లో ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఏంటి, దాంట్లో ఎగ్జాక్ట్గా అడిగేవి, కాన్ఫిడెంట్గా మనం ఫాలో అవ్వాల్సినవి. ఒకటి సిరీస్ అండి. ఈ సిరీస్లో కూడా నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రిపీటెడ్ సిరీస్, ఆడ్ అండ్ అవుట్ ఇన్ ద సిరీస్, అదేవిధంగా రోమన్ నెంబర్ సిరీస్, ఇవి ఇన్డెప్త్గా మనం వెళ్ళాల్సి వస్తుంది. అట్లానే లెటర్ సిరీస్లో కూడా ఆల్ఫాబెట్ సెట్లో 26 లెటర్స్ ఉంటాయి. ఈవెన్ ఫస్ట్ క్లాస్ వాడు కూడా రాస్తాడు A నుంచి Z వరకు అని. కాబట్టి వాటి పొజిషన్స్ ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేటట్లు ఉండాలి.
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే ఫ్రమ్ జెడ్ అంట. ఇంకా నేను హాల్ టికెట్ మీద రాస్తాను, మొత్తం చేస్తానంటే అక్కడ టైం కాస్త ఇదైపోతుంది. కొన్ని ట్రిక్స్ అనేవి నేర్చుకోగలిగితే క్వశ్చన్ చూస్తే కింద పోతూ ఉంటుంది, రాస్తూ పోతుంది. టైం గ్యాప్ లేకుండా రాస్తూ పోతే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? ఏమై ఒకసారి స్ట్రక్ అయిందనుకో ఏమవుతుంది? ఇంకా మొదలవుతుంది మనకి, చెమటలు గారుతాయి. మరి అవి రాకుండా ఉండాలంటే ప్రాపర్గా మనం వెళ్ళాలి. ప్రాపర్గా వెళ్ళాలంటే పెద్ద దీనికి టైం కేటాయించిన అవసరం లేదండి. అవి గుర్తుపెట్టుకోవడానికి ఏంటి, ఆల్ఫాబెట్ సెట్లో ఆపోజిట్ లెటర్స్ వెయిట్ అంటాం. ఒక 5 minutes ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. రేపు మీ పిల్లలకు కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? రేపు ఒకరో ఇద్దరు పుడితే వాళ్ళకు కూడా చెప్పొచ్చు అంటున్నాను. ఆపోజిట్ లెటర్స్ అని వెయిట్ అంట. ఇట్ ద సమ్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ లెటర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 27, దెన్ దట్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంట. A for Aja, B for boy, C for Goinda 6, D for Dew, F for 4, G for GST అంటాం, H for high school, I for Indian Railway, J for Jack and Queen, K for K.A. Paul, తెలుసు కదండి, K.A. Paul, L for love, L and O, M for man. అయిపోయాయి. ఎంత బాగుంటాయి తెలుసు. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నావు? ఈజీగా అట్లీస్ట్ 8 to 10 మార్క్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ సిరీస్లో వస్తుంది. కోడింగ్ డీకోడింగ్లో చేసే ప్రతి క్వశ్చన్కి ఇవి పొజిషన్స్ అనేవి చాలా అవసరం. నీకు అవి రాకపోతే నువ్వు ఆయన చూడాలి. ఆయన నీకెళ్ళి ఎప్పుడూ చూస్తుంటారు. మీ ఇద్దరు కలిసి ఎవరిని చూస్తారు? ఆమెను చూస్తారు. ఆమె పనిలో ఆమె బిజీ. సారీ ఏమనుకోకండి, చెప్తున్నాను. మీ ముగ్గురు కలిసి వెనక చూస్తే అది మ్యాన్ అయిపోయి. ఇంకా చూపులు కలుస్తాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక టీ తాగుతాను, కూల్ డ్రింక్ తాగుతాను, బంధం ఎక్కువైపోతుంది. ఎప్పటి వరకు? మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు. అవసరమా మనకు? అది మంచి బంధం అయితే మాట్లాడుకుంటూ ఓకే, పనికిరాంది ఎందుకు, అవసరమేమో. కొద్దిగా చదివేటప్పుడు కొద్దిగా పాజిటివ్ సెన్స్ తోటి చదివితే చాలు మనకి. ఈ ఊరికి జాబ్ వచ్చిన వాడికి ఏమన్నా కొమ్ములు ఉంటాయి మేడం, ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా? వాడికి కసి ఉంటుంది. ఏముంటుంది? లక్ష్యం. ఆ లక్ష్యం అనేది మారదు, చేంజ్ అవ్వదు. మనకేమో లక్ష్యాలు ఎక్కువ ఉంటాయి. పనికి ఇప్పుడన్నా మళ్ళీ తిట్టొద్దు నన్ను, ఎందుకంటే 2008 నుంచి చూస్తున్నాను అనమాట ఎలా చేంజ్ అవుతుంటారు ఏంటి అని. ఒక 6 months హ్యాపీగా టార్గెట్ పెట్టుకోండి. మాలాంటి వాళ్ళని సతాయించండి, క్వశ్చన్లు డౌట్లు అడిగి, అది అడిగి ఇది అడిగి. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాదు మేడం, ఏదన్నా ఉంటే ఏమైనా లేని వాటి కల్పించుకోకండి. ఇప్పుడు ఉంటే గనక కూర్చొని మాట్లాడుకొని, నువ్వు చదువు నేను చదువు తర్వాత చూద్దాం. ఈ పీరియడ్లో అనవసరంగా కల్పించుకొని మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి 563 పోస్టులు అంటే అంత తమాషం కాదు. మీరందరూ రేపు మళ్ళీ ఫోటో దిగేటప్పుడు మీరందరూ కనపడాలి. ఏమంటారు మేడం? నిజమా ఉందా? ఎంత హ్యాపీగా ఉంటుంది అప్పుడు. చూడ అమ్మాయి చూడ, అసలు నీ ఏం కథలు చెప్తావు, మాకు రావాలి కదా అండి. కొన్ని చేయకుండానే ఫలితాలు వస్తుంటాయి తెలుసా. కొన్ని అనుకొని వాటిని ఒక ప్లాన్ ప్రకారం సాధిస్తూ వచ్చే ఫలితం వేరు, ఫ్రీగా వచ్చే ఫలితం వద్దు మనకి. అవసరమే ఫ్రీగా వచ్చే అవసరమా? కష్టపడి సాధిస్తే దానికి ఉండే ఇది వేరు, ప్రయారిటీ వేరు. సరేలేండి, అవన్నీ ఈ ఎనాలిటికల్ దీంట్లో ఫస్ట్ సిరీస్ మీద అట్లీస్ట్ 4 to 8 మార్క్స్ ఉంటాయండి. మన ప్రిలిమిన్స్లో కూడా అడిగాడు. తర్వాత దీంట్లో ముఖ్యంగా మనకి
సరే, అన్ని టాపిక్ చెప్పుకుంటాం. ఇంపార్టెంట్ ఏంటి అని చూస్తే సిరీస్, తర్వాత కోడింగ్, డీకోడింగ్. ఇక్కడ నుంచి మీకు 3 to 6 మార్క్స్ వస్తాయేమో. ఇదేం బోర్డు ఏమో, ఇదేమో 4 to 8 మార్క్స్. నాగరాజ సిరీస్ ఒకటి, కోడింగ్, డీకోడింగ్ ఒకటి. తర్వాత డెఫినెట్గా మనకి ఎక్స్పెక్ట్ చేసేవి ఒకటి క్లాక్. దీని నుంచి 2 to 4 మార్క్స్ ఉంటాయి. క్యాలెండర్, దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత డైరెక్షన్స్, దీని నుంచి ఒక 2 మార్కులు. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, బోర్డు సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇది ఒక 2 మార్క్స్. ఇలా ఇబ్బందిగా ఉంది. అన్నీ క్లారిటీగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, క్వశ్చన్ మిస్ అవ్వకుండాను. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీ ధైర్యంగా మీ ముందు వచ్చి నిలబడతాను. ఎప్పుడు నిలబడతారు అట్లా? నేను ప్రతి ఎగ్జామ్కి వస్తానండి, ఇప్పుడు కాదు. ఈవెన్ ఫస్ట్ సిలబస్ మారినప్పుడు కూడా డౌట్ తోటి అప్పుడే స్టార్ట్ చేశాను. నేను వచ్చి నిలబడిన తర్వాత ఒక 1 hour తర్వాత వచ్చారనమాట గ్రూప్. ఆ గ్రూపులో 3 మేడమ్స్ ఉన్నారు. ఫస్ట్ ఆమె క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఇంక ఇదేదో కొద్దిగా, సార్ 1 week క్రితం నేను మా సార్ ఇద్దరం మార్కెట్ పోతే మ్యాంగో కిలో 20 రూపాయలు ఉంది సార్. మరి ఆరెంజ్ ఎంత ఉందో తెలియదు, ఇక్కడేమో పైనాపిల్ ఎంత ఉందో తెలియదు, ఆరెంజ్ గురించి అడిగారు. అంటే నీకు దండం పెడతా మేడం, అట్లా కాదు, అది మీకు నోట్స్లో నీట్గా రాపించాను, కోడింగ్, డీకోడింగ్ అని. ఒక పదము ఒక సంఖ్య కోడ్ చేయబడిందంటే ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద పొజిషన్స్ ఆఫ్ లెటర్స్ ఐదర్ ఇన్ ఫార్వర్డ్ ఆర్డర్ ఆర్ రివర్స్ ఆర్డర్. పదములోని అక్షరాల స్థాన విలువల ఆధారంగా అవి 1ల స్థానంలో ఉండే అంకెలు కావచ్చు, మొత్తం సంఖ్య కావచ్చు. సార్ అన్ని విధాలుగా ప్రాపర్గా మీ ముందుకి మొత్తం సిలబస్ ఇన్డెప్త్గా కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను. మన టార్గెట్ ఏంటంటే 50కి 2 మార్కులు కూడా తగ్గకూడదు అనమాట. డౌట్ ఉందమ్మా? చూపిస్తా రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత టిక్ మీరే కొట్టుకుండాలి. 1 2 3 4 అప్ టు ఎంతవరకు ఆగాలి? అది ఫస్ట్ 25 అయిపోవాలి. అది ఇంకా తర్వాత పోయేవి మీ ఇష్టం. మీరు ఎంత గుంజుకున్నా మళ్ళీ పెద్ద ఆయన అరుస్తాడు. 100 దాటో ఎకానమీలు. సైన్స్ అండ్ టెక్నాలజీలో 100కి ఎన్ని వస్తాయనుకుంటున్నారు? ఏమే ఎకానమీ సారేమో నాది 120 అంటాడు. అది తప్పు, కానీ అవి రావు. వస్తాయా చెప్పాయి? 50కి 50 వస్తాయా రావా దీంట్లో? షూర్, అది డామ్ షూర్, నో డౌట్. సరేనండి. ఇవి తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ విషయానికి వస్తే అర్థమెటిక్లో ఏమేమి ఉంటాయి. దీంట్లో నెంబర్ సిస్టమ్, దీంట్లో టైప్స్ ఆఫ్ నెంబర్స్, అదేవిధంగా ఇక అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే పర్సంటేజ్ బేస్ చేసుకున్నట్లయితే పర్సంటేజ్, డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపోనెంట్. ఇది ఒక యూనిట్ అన్నమాట. మీరు బై హార్ట్ చేయొద్దు. ఇక్కడ ఫార్ములా బేస్డ్ ఉండదు. నాన్ మ్యాథ్స్ అని ఫీల్ అవ్వద్దు. నేను ఫస్టే చెప్తా క్లాసులో, ఏ డౌట్ ఉన్నా రైట్ చేయండి. బై హార్ట్ మెథడ్ ఉండదు, ఫార్ములా బేస్డ్ ఉండదు. కేవలం ఏముంటుందమ్మా ఇక్కడ? అప్లికేషన్ బేస్డ్. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఏదైనా కూడా అటాక్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం చూద్దాం. ఫైన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum ఫర్ 6 years అన్నాడు అనుకోండి.
8,000 రూపాయల అసలుపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఎంత? ఇంక ఎమ్మటే ఏం చేస్తారు ఈ మేడం, బారు వడ్డీ సూత్రం చెప్పవా అని. ఇది అవుట్డేటెడ్ మెథడ్స్ అనమాట. చీచీ, వెరీ బ్యాడ్ ఇవి. వీటిని ఏమంటారా? అవుట్డేటెడ్ మెథడ్స్. ఈ ఫార్ములాలు ఎత్తుకోవడాలు ఉండవు. వడ్డీ రేట్ ఎంత సంవత్సరానికి, ఎన్ని సంవత్సరాలు, 6 ఎంత, 30% ఆఫ్ 8,000. కాకపోతే టేబుల్స్ రావాలి. ఇంకా అవి రాలేదు అని అంటే ఇంకా మరీ కష్టం కదా. రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత అక్కడైనా ఎక్కాలి, నేర్చుకోవాలి. ఎక్కడ ఫస్ట్ 1 year స్ట్రిక్ట్గా ఉన్న తర్వాత లొంగాలి. దేనికి? లంచం. నీ కిందటికి ఎంత పర్సంటేజ్ తీసుకుందాం అంట. ఆ పర్సంటేజ్ కొట్టడమైనా రావాలి కదా. నవ్వుతారేదా? ఏమో అక్కడ కూడా కొట్టకపోతే వచ్చే పైసలు కూడా పోతాయి బాబు. అదేది ఇక్కడే నేర్చుకుంటారు కాదండి. పర్సంటేజ్ అంటే 2 సున్నాలు, 1% అంటే 2. కొట్టేయడమే, మొహమాటం లేదు. 0 × 0 3 8 ఎంత అయిపోయాయి. మనకు వచ్చేది ఎన్ని మార్కులు? 2 మార్క్సే. 2 మార్క్స్ అది చాలా ఆయనకి. అదే 10 మార్క్స్ కంటే సుత్తంతా రాస్తాం, లైన్ అంతా రాస్తాం. 5% వడ్డీ రేట్ చొప్పునాము 8,000 రూపాయలు అసలుపై 6 సంవత్సరములకు బారు వడ్డీ 30% అవుతుంది. దేర్ఫోర్ 30% ఆఫ్ ఇసోదంతా ఇప్పుడు అవసరం లేదు మనకి. 2 మార్క్సే కాబట్టి అది ఎలా వచ్చింది అనేది మనం ఆ క్లూ ఇస్తే సరిపోతుంది. దట్ ఈజ్ ఎనఫ్ అని. నాన్ మ్యాథ్స్ అని ఫీల్ అవ్వద్దు. అది సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేరియేషన్ మనం అసలు మీరు పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా ఈజీగా చేయొచ్చు కూడా. అవన్నీ వస్తాయి, టెక్నిక్స్ వస్తాయి. కాకపోతే మనకు రావాల్సింది ఏంటి? టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేటర్స్ అలౌ చేయరు. పోయి ఒత్తుకుందామంటే కుదరదు. అలౌ చేసినా కూడా టైం వేస్ట్ అవుతుంది. అది చెప్పినట్టు చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అది ఈ పర్సంటేజ్ అనే యూనిట్ తీసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం మార్క్స్ అక్కడే కవర్ అవుతుంది. అందులో నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బేసిక్స్ నుంచి అసలు 100% ఉపయోగించే సందర్భాలు ఏమేమి ఉంటాయి, వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం, ఏ సందర్భాల్లో 100% ఉపయోగిస్తాం. మనకు టైమ్ అండ్ వర్క్లో 100% యూజ్ అవుతుంది. తర్వాత ప్రతి దాంట్లో కూడా 100% అనేది వస్తుంది. అది ఎందుకు ఉపయోగిస్తాం, అవన్నీ బేసిక్స్ అన్నీ కూడా మీకు చెప్పుకుంటూ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళిపోతుంది మోడల్స్ అని. రెండో యూనిట్ ఏంటంటే ఇక్కడ రేషియో ప్రపోర్షన్. దీని మీద ఉపయోగపడే యూనిట్స్ ఏంటి? రేషియో ప్రపోర్షన్ ఒకటి, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, ఎలిగేషన్ రూల్, మిశ్రమ పద్ధతి. ఇది ప్రాపర్గా ఒక యూనిట్ అనమాట. దీని నుంచి కూడా మీకు 8 to 10 మార్క్స్ వస్తుంది. ఈ 2 యూనిట్లు అయిపోయి ఇంకా డిఫరెంట్ యూనిట్స్ ఏంటంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్. మీరు అనవసరంగా కంగారు పడి నాన్ మ్యాథ్స్ అనేది దూరం పెట్టి మీరు రాగలిగితే మిమ్మల్ని సిద్ధం చేసి పంపించడం అంటే ఎగ్జామ్కి, అది చేయగలం. లోపల ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటే అది కష్టం అవుతుంది. చెప్పింది ప్రాక్టీస్ చేయండి చాలు. కొంతమంది ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్లను తెగ రాస్తుంటారు. అది దరిద్రమైన పద్ధతి. ఎప్పుడు రాస్తాం టెస్ట్ సిరీస్ అనేవి? సబ్జెక్ట్ మీద అన్ని పేపర్స్ మీద కమాండ్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఎంత ఉంది, సబ్జెక్ట్ ఎంత ఉంది, ఎలా రాస్తున్నాం, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడే మొదలు పెడుతున్నారు. అసలు ఆ సబ్జెక్ట్ తెలియదు, వాడు ఇచ్చేది తెలియదు, వాడు ఏం వాల్యుయేషన్ చేస్తున్నా తెలియదు. ఏం చేస్తున్నావు అంటే అక్కడ రాస్తున్నా టెస్ట్ సిరీస్, ఇక్కడ రాస్తున్నా. నువ్వు ఏం చదివినావు అని టెస్ట్ సిరీస్ రాస్తావు. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తాం, మనం ఎంతవరకు అప్లై చేస్తున్నాము అనేది మనకు తెలియటానికి. అలా సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా నువ్వు ఎంతసేపు ఎన్ని టెస్ట్ రాస్తే అక్కడ వింటే వస్తుంది, టైం వేస్ట్ కాకపోతే.
తర్వాత నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మనకు టైమ్, స్పీడ్, డిస్టెన్స్. దాంట్లో కూడా ఇంటర్నల్ టాపిక్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, తర్వాత రేసెస్ అండ్ గేమ్స్, ఇవన్నీ సబ్ టాపిక్స్ వస్తాయి. తర్వాత టైమ్ అండ్ వర్క్. వర్క్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని మీద డిపెండ్ అయ్యే టాపిక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, వాటి మీద ఎలా వస్తాయి. ఆ తదుపరి వచ్చేసి యావరేజ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి. అసలు మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అవసరం లేదండి, బోర్డు మీద వినడం. ఒకవేళ వీలైతే నా బుక్కే ప్రాక్టీస్ కోసం ఒక 1 వీక్ తర్వాత వస్తుంది, అది చేయండి చాలు, వదిలేసేయండి. మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అదేవిధంగా మరికొన్ని టాపిక్స్ దీంట్లోనే మనం గమనిస్తే, ప్రాబబిలిటీ, దానికి ముందు పర్ముటేషన్, కాంబినేషన్, ప్రస్తారము, సంయోగం అంటే ఏంటి, ఈ ప్రాబబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి. సో ఈ విధంగా మన టాపిక్స్ అన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నవన్నీ కూడా 1 by 1 అనవసరంగా మీకు హై లెవెల్లో కాకుండా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు వాడు ఏ విధంగా ఇచ్చినా మనం ఎలా చేయాలి. ఫార్ములా బేస్డ్ అనుకో అనవసరం కన్ఫ్యూజ్ అవుతాం, దిక్కు తోచదు. సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, అప్లికేషన్ బేస్డ్ ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం. సో కాబట్టి సుదీర్ఘమైన అనుభవం ఉంది దీని మీద, కాన్ఫిడెంట్గా రండి. ఆ 50కి 50 టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.